గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్ఆర్ఐస్కు చాలా తక్కువ మంది మిగిలిపోయినటువంటి మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్ఆర్ఐస్ ఈ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో చాలామంది మన పుట్టిన గడ్డకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ కుటుంబాలను మంచిగా ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి గ్రామాలను కూడా ఎంతో బాగా చాలామంది అభివృద్ధి చేసినారు. అది ముందు కొనసాగించాలని మా తిరుమల గారికి, మల్లారెడ్డి గారికి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా పిల్లలు కూడా బయట ఉన్నారు, అందరూ కూడా ఇక్కడ ఒక చెయ్యి వేస్తే బాగుంటుంది. ఎంతో చాలా కష్టపడి మీరు కూడా డబ్బులు పోగు చేసుకుంటారు, ఈ ప్రాంతం బాగుండాలని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తుంటుంటారు. మోస్ట్ వెల్కమ్. అంతకంటే ముఖ్యంగా అవి చాలా చిన్న పనులు, మీకు పెద్ద ఇండస్ట్రీస్లలో మీరు వర్క్ చేస్తుంటుంటారు. వాటిని ఇంకా కొన్ని ఇక్కడ వచ్చేట్టుగా చేసేటట్లయితే చాలామంది యువతకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీ అసోసియేషన్ తరఫుకెళ్ళి, అదేవిధంగా ఈ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఈ భారతదేశ అభివృద్ధి కోసం ఇంకా పాటుపడితే మనం ప్రపంచంలో మన దేశం కూడా మన వాళ్ళు బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి చేసుకునేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇక్కడ మన మిత్రులు ఒక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినారు, మా కళ ఏముంటుందంటే ఇక్కడ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. అదేవిధంగా మాకు చాలా విద్యా సంస్థలు ఉన్నాయి, ఒక 64 బ్రిలియంట్ గ్రామర్ స్కూల్స్, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ అయినా కూడా మేము ఇక్కడ కోరుకునేది ఏంటంటే ప్రతి విద్యార్థికి కూడా ఫ్రీగా క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ తరఫుకెళ్ళి అలాంటి పరిస్థితి ఈ గవర్నమెంట్స్కి వచ్చే విధంగా ఉండాలని చెప్పేసి నేను భావిస్తూ ఉంటాను. అదేవిధంగా హెల్త్ పరంగా చూసినట్లయితే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ గవర్నమెంట్స్, ప్రీవియస్ కానీ ఇప్పుడు జరుగుతున్నాయి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఉన్నాయి. వాటిని ఉచితంగా ప్రతి వ్యక్తికి, డబ్బులు ఉన్న వాళ్లకు లేని వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఈ 3 డిపార్ట్మెంట్స్లలో వెళ్ళగలిగితే మన దేశం చాలా గొప్పగా ఉంటుంది. దానికి మీ తోడుపాటు కూడా, మీ సహకారం కూడా ఉండాలని చెప్పి మేము భావిస్తూ, మా ప్రభుత్వాలు కూడా బాగా చేస్తాయి, మీకు కూడా మంచి గౌరవం ఉండే విధంగా మేము ఎల్లవేళలా పనిచేస్తాము. అదేవిధంగా సేవా కార్యక్రమాలు మేము కూడా చేస్తాం, మీరు కూడా అదే తోడుపాటును అందించాలని చెప్పేసి భావిస్తూ ఇంకొన్ని చెప్పాలని ఉంది. కానీ మిత్రులు, మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మిగిలినారు, ఇంకెక్కువ చెప్పదలుచుకోలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ తెలంగాణ అసోసియేషన్ మిత్రులకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.